నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద దస్తగిరి హత్య వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్రహ్మరెడ్డి స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పుకు పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. వైసీపీ నేతల ఆర్థిక లావాదేవీల వల్ల పెద్ద దస్తగిరి హత్యకు గురైతే గంజాయి బ్యాచ్ హత్యగా పేర్కొనడం హాస్యాస్పదం. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల 30,000 కోట్ల బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ ప్రకటించాలి. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్. ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య విషయంలో వైసీపీ నేతల తీరు పరిశీలిస్తే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుందని, ఈ విషయంగా పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్రహ్మరెడ్డి తెలిపారు. కడపలోని టీడీపీ నూతన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు గత 2 రోజులుగా దస్తగిరి హత్య విషయంగా మాట్లాడుతూ పెద్ద దస్తగిరికి పార్టీలకు అతీతంగా అందరితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారన్నారు. ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొచ్చారని, దివంగత వైఎస్ఆర్ బావమరిదిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనమామగా ఉంటున్న రవీంద్రనాథ్ రెడ్డి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సంపాదించారో స్పష్టం చేయాలన్నారు. మృతుడు పెద్ద దస్తగిరిని ఓ సమయంలో మేయర్ అభ్యర్థిగా కూడా ఒప్పుకున్నారన్నారు. గతంలో వైఎస్ వివేకా కూడా ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించాక ప్రస్తుతం పెద్ద దస్తగిరిని కూడా అభ్యర్థిగా ప్రకటించాకే హత్యకు గురయ్యారన్నారు. వైసీపీ నేత సతీష్ కుమార్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే అంజద్ బాషా తమ పార్టీ మైనార్టీ నేత షరీఫ్ పట్ల చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. పెద్ద దస్తగిరి హత్య విషయంలో పోలీసులు విచారిస్తున్న సమయంలో మీ పేర్లపై బినామీ ఆస్తులు వెలుగులో వస్తున్నట్లు చెప్పారు. పదవులు ఇతరులకు వచ్చి అధికారాన్ని నడిపించడం రవీంద్రనాథ్ రెడ్డికి సర్వసాధారణమన్నారు. పెద్ద దస్తగిరి హత్యలో నిత్యానంద రెడ్డితో పాటు మరింత పెద్ద నాయకులు ఉన్నారని, వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడంలో పూర్తి స్థాయిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈరోజు పెద్ద దస్తగిరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉంటాడని వాళ్ళ భార్య కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు అంజద్ బాషా స్టేట్మెంట్ కానీ, సతీష్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునేట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రవీంద్రారెడ్డి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి బామర్ది ఒక సైడు, జగన్ రెడ్డి మేనమామ, ఈ 2 క్వాలిఫికేషన్లు తప్ప నువ్వు రాజకీయాలలో ఏ విధంగా ఎంత డబ్బులు సంపాదించినావు, ఏ విధంగా సంపాదించినావు. ఈరోజు దస్తగిరి ఇంట్లో కూడా బినామీ పేర్లతో మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయంటే, ఇంకా ముందుకు పోయి అతను మేయర్ క్యాండిడేట్ అని కూడా నువ్వు చెప్పడం జరిగింది. క్యాండిడేట్లు అంటానే గతంలో కూడా 2019 మార్చిలో కూడా వివేకానంద రెడ్డి కూడా క్యాండిడేట్ కాబట్టే మీరు ఈ లోకంలో లేకోకుండా చేసినారు. అదేవిధంగా ఈరోజు క్యాండిడేట్ ప్లస్ బినామీ ఆస్తులన్నీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చర్య చేస్తే ప్రభుత్వం మీద బురద జల్లచ్చు అనే కారణంతో ఈరోజు నిత్యానంద రెడ్డిని కుట్రదారుడిగా పెట్టడం,
నాకు తెలిసి ఇంకా పెద్ద తలకాయలు నీలాంటి వాళ్ళు కూడా దీంతో ఉండారని కూడా భావించాల్సి వస్తుంది. అందుకే పోలీసులకు ప్రభుత్వం తరపున మేము కూడా క్లియర్గా చెప్పినాం, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా దీంతో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. మీరు తర్వాత ఎమ్మెల్సీ అయినారు, మండలి వైస్ చైర్మన్గా ఉన్నారు, పులివెందులకు సైతం నీళ్లు తీసుకొని వస్తే గడ్డం పెంచి చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. 10 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు పార్టీలు మారుతానే బుద్ధి జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నారు. వయసులో పెద్దోళ్ళు, చదువుకున్నారు, విజ్ఞానవంతులు. మీ రోజు పార్టీ మారుతానే ఈరోజు వైసీపీ మంచిదైందా మీకు? ఈరోజు ఇదే గొంతు కానీ ఇదే ప్రశ్నించడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉండింటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలను బాగుపడేవాళ్ళు. సతీష్ రెడ్డి గారు, ఈరోజు ఎవరైతే నిన్ను జీవితాంతం ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే నీ లైఫ్కు థ్రెట్టో వాళ్ళ పంచన చేరి ఈరోజు రివర్సు ఈరోజు పెంచి పోషించిన పార్టీని నువ్వు ఈరోజు విమర్శిస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అందరు నవ్విపోతున్నారు. కాబట్టి ఆ రోజు రవీంద్రారెడ్డి గారు 19లో కూడా ఇదే విధంగా నారాసుర రక్త చరిత్ర అని చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద, ఇప్పుడున్న మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద మొట్టమొదటిగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే రవీంద్రారెడ్డి గారు. ఈరోజు కూడా అదేవిధంగా ఎవరైతే పెద్ద దస్తగిరి ఉన్నారో ఆ దస్తగిరి చనిపోయిన తర్వాత పోలీసులు పని చేసుకుంటూ ఎవరున్నారు దీని వెనకాల, రియల్ ఎస్టేటా, గంజాయి బ్యాచా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు కుప్పలు తెప్పలుగా మీ పేర్ల మీద బినామీ ఆస్తులు ఉన్నాయి. ఈరోజు కలమల్ల రమణమ్మ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది, భార్య. నిజంగానే బాధాకరం, వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఇంకా తెలుగుదేశం పెద్దల హస్తం ఉందని చెప్పి ఈరోజు మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రమణమ్మతో కూడా స్టేట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది మీ పార్టీ కార్యాలయంలో. ఆమె ఎక్కడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా క్లియర్గా చెప్తుంది, మా భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరి దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు అని. కానీ బినామీ ఆస్తులు ఈరోజు వాళ్ళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులటే తేలినాయి. ఈరోజు అంజాద్ బాషా గారు మాట్లాడుతున్నారు మా నాయకుడు షరీఫ్ గారి మీద. ఆ రోజు మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా కించపరిచినారో మీకు తెలీదా? షరీఫ్ గారిని కులాన్ని పెట్టి దూషించినారు. కడప జిల్లాలో సురేష్ బాబు గారు కానీ లేకపోతే అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా రవీంద్రారెడ్డి చేతిలో కీలుబొమ్మలే. ఈరోజు మీరు వాళ్ళకు పదవులు ఇచ్చి కానీ పవర్ సెంటర్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ క్వాలిఫికేషన్లోనే కేవలం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బామర్దనో జగన్ రెడ్డి మేనమావనో మీరు చెల్లమని అవుతున్నారు తప్ప, లేకపోతే ఈ సొసైటీలో మీరు చెల్లరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తిగా పోలీసులు ఎవరు ప్రమేయం లేకోకుండా ఎంత టోళ్ళను ఉన్నా కూడా దీంతో మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు అతిగా బిహేవ్ చేసినా లేకపోతే ఇట్లాంటి క్రిమినల్ చర్యలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని మా నాయకుడు చెప్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితులలో రవీంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు ఉన్నాయి, నిత్యానంద రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ చేసినారని చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి నిత్యానంద రెడ్డి గారి కంటే పైన రవీంద్రారెడ్డి గారు ఖచ్చితంగా ఉండారని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆస్తులన్నీ 200-300 కోట్ల ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకొని మీరు నిత్యానంద రెడ్డి గారు ఒక పేరే చెప్తా ఉన్నారు. నిత్యానంద రెడ్డి గారి కంటే పెద్ద తలకాయలు ఉన్నాయని కూడా రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంతో పాటు రాజధాని అంశంపై ప్రజల ఆమోదం మేరకు నడుచుకోవాలి తప్ప తమ ఇష్టానుసారంగా కాదని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో అప్పుల్లో ఉన్నారని, వారు వడ్డీలకు తీసుకుని తమ అవసరాలకు వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సుమారు 30,000 కోట్లు బకాయిలున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. వాటిని 31వ తేదీలోపు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేయడం మానుకుని వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీని ప్రకటించాలన్నారు. ఇక రాష్ట్ర రాజధాని విషయంగా తొలుత మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోయాక కర్నూలు, హైదరాబాద్, తుళ్లూరు, విశాఖపట్నం నేడు అమరావతి అంటున్నారని, ప్రస్తుతం రాజధాని అమరావతి కాదని చంద్రావతి అని తెలిపారు. ఈ విషయాన్ని ఉత్తరాంధ్ర సీమలో ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదని అన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, బకాయిలు ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయలు మే 31వ తేదీ లోపల చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ ఇబ్బందులు అని మాకు బాగా తెలుసు. మీరు తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే పీఆర్సీని అపాయింట్ చేయండి. 12వ పీఆర్సీని అపాయింట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మీరు అమరావతిలో ఖర్చులు పెడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు. ఆ లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టే బదులు ప్రభుత్వ ఉద్యోగస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వెంటనే వాళ్ళ బకాయిలు 30,000 ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు రెస్పాండ్ కావాలి, మౌనంగా ఉంటే కాదు. ఇది వెంటనే మీరు రేపు రాబోయేటువంటి మంత్రివర్గంలో ఈ విషయాన్ని పెట్టి వెంటనే దీని ఆచరణలోకి తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండో విషయం రాజధాని. మరి 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది ఆంధ్ర. ఆ సమయంలో కర్నూలుకు పెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది, హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు. ఈరోజు అమరావతి అని అంటున్నాడు మన రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డ. మరి అమరావతి ఈరోజు అందరూ అనుకుంటున్నారు చంద్రావతి అని. అమరావతి పోయి చంద్రావతి అయింది. రాయలసీమలో ఎవరు ఇష్టపడటం లేదు చంద్రావతిని. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు ఇష్టపడటం లేదు. ఇదే మీ సొంత ఇల్లు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కట్టుకునేదానికి ప్రజల ఆమోదయోగ్యం కావాలి. నువ్వు ఎక్కడో బోడీ సంతకం ఇంకొకరి సంతకం పెట్టించినంత మాత్రాన అసెంబ్లీ పార్లమెంట్లో మీరు తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఉపయోగం లేదు. మరి మీ చంద్రావతి కర్నూలు లాగా అవుతుందని మరొక్కసారి తెలియజేస్తూ, రాయలసీమలో పుట్టిన ఇంకొక బిడ్డ, ఈ జిల్లాలో పుట్టిన బిడ్డ కూడా రాయలసీమలో పెట్టు, తిరుపతిలో పెట్టు, కడపలో పెట్టు అని చెప్పటం లేదు, బందర్లో పెట్టబట్టున్నాడు. రాయలసీమలో పుట్టిన బిడ్డలు రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేకుండా పోతున్నారని తెలియజేస్తూ, చివరిలో ఎరువుల కొరత బాగా కనిపిస్తూ ఉంది. ఎరువుల కొరత, రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. డీజిల్ కొరత కూడా బాగా కనిపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని తెలియజేస్తూ ఏదైనా వ్యక్తిగత కక్షలతో పెద్ద దస్తగిరిని ప్రత్యర్థులు చంపితే ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దస్తగిరి హత్య పేరుతో ఎల్లో మీడియా రోజుకు తప్పుడు కథనంతో వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లి అంతిమంగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలకు పక్కా పథకం ప్రకారం వ్యూహరచన చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారో, ఎల్లో మీడియా డైవర్షన్ పోలీసులు దస్తగిరి హత్యకు కేసు దర్యాప్తు చేస్తున్నారో అర్థం కాకుండా ఉందన్నారు. ఏ సంబంధం లేకపోయినా ఎల్లో మీడియాలో పథకం ప్రకారం రోజుకు తప్పుడు కథనంతో వైఎస్ఆర్సీపీ నాయకులను బాధ్యులను చేసే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రక్రియను చంద్రబాబు వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని, గంజాయి డ్రగ్స్ కేసుల్లో టీడీపీ నాయకులే అడ్డంగా దొరికిపోతున్నారని ఈ సందర్భంగా చెప్పారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పగా మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సుధీర్ వాళ్ళు లింకు దొరికినప్పుడు మనకు రెడీనా?
నిన్న మొన్న సీఎం గారు చంద్రబాబు గారు మాట్లాడుతూ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిల్లర్ పార్టీ అని ఆపాదిస్తూ, అలాగే నిత్యానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ భూదందాలే దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లెల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే దస్తగిరి హత్య కానీ చనిపోవడం కానీ నిజంగా అటువంటి చావు వచ్చే వ్యక్తి కూడా కాదు. అతను చాలా మంచివాడు, అందరితో బాగుండేవాడు, కలుపుకోడుతనంగా ఉండేవాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ఈ జిల్లాలో ఉన్న చాలామందితో, ప్రముఖులందరితో మంచి పరిచయాలు ఉన్నవాడు. మేము మా మనిషి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే మేము బాధపడుతూ మేముంటే వాళ్ళు వేసే కార్యక్రమం జరుగుతోంది. ఒక పథకం ప్రకారం రోజుకొక కథనం ఆ రకంగా రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగట్టాలా అని చెప్పేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్రిప్టు అందరికీ రోజుకో రకంగా రాసే కార్యక్రమం అన్నమాట. చిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రకాల తర్వాత తాడేపల్లికి సంబంధించి వైసీపీ నాయకులు ఆర్థిక లావాదేవీల వల్ల పెద్ద దస్తగిరి హత్య చేసి గంజాయి బ్యాచ్ హత్యగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పులివెందులలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద దస్తగిరి 1000 కోట్లు ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి అమ్మడం జరిగిందన్నారు. వ్యాపారంలో వచ్చిన లావాదేవీలు, భూముల పత్రాల విషయంలో పెద్ద దస్తగిరిని వైసీపీ నాయకులు హత్య చేసి దాన్ని కూటమి ప్రభుత్వ హత్యగా ప్రకటన చేయడం తగదన్నారు. వైసీపీకి చెందిన ముఖ్య నాయకుడిగా పెద్ద దస్తగిరి ఉన్నారని, పార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని, బాధిత కుటుంబాన్ని ఇప్పటికీ పరామర్శించలేదని ఆయన అన్నారు. పెద్ద దస్తగిరి వైసీపీ వచ్చిన లావాదేవీల వల్ల కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి కడప నగరంలో పెద్ద ఇల్లు నిర్మించి ఇచ్చాడని, పెద్ద దస్తగిరి ఇంటికి కూతవేటు దూరంలోనే రవీంద్రనాథ్ రెడ్డి ఇల్లున్నా వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. హత్య జరిగింది పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహించగా 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి పత్రాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పెద్ద దస్తగిరి హత్య ముమ్మాటికి వైసీపీ నాయకులదని ఒప్పుకొని తీరాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి హత్య చేయించింది, హత్య వెనుక ఉన్న కుట్రదారులు, సూత్రధారులు కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజాప్రతినిధులు. హత్య జరిగిన వెంటనే దాని కారణాలు కానీ తెలుసుకోకుండా ఈ హత్యను గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా సాక్షి పత్రికలో దీన్ని ఏదో విధంగా తప్పుడు ప్రచారంగా ఒక
ఇది గంజాయి మత్తులో జరిగిన హత్యగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సాక్షి పత్రికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైన కారణం ఎవరైతే హత్య చేశారో, హత్య కావించబడ్డారో వారికి చిన్న చిన్న విభేదాలు, అలంకార పనులు ఉండొచ్చు, కానీ అవి హత్య చేసుకునే హత్యలు కావు. కానీ ఆ చిన్న గలాటను సాకుగా తీసుకొని అంతవరకు పెద్ద దస్తగిరి మీద అసూయ విద్వేషాలతో రగిలిపోతున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు అప్పటికప్పుడు కొన్ని గంటల ముందే కుట్రవన్నీ వారిని రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పెద్ద దస్తగిరిని హత్య కావించడం జరిగింది. కారణం పెద్ద దస్తగిరిని హత్య మామూలు హత్య అని చెప్పి దీనికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని చెప్పి అనేక రకాలైన ఆపసోపాలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ సమాధానాలు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అనేక మంది కార్యకర్తలు మామూలుగానే చనిపోతే పోయి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తని మీరే ఒప్పుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు అందరూ కానీ చెప్తారు పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు. ఇంత ముఖ్య నాయకుడు ప్రత్యర్థుల చేతులు హత్యగావించబడితే పులివెందులలో మన 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉన్నారు. అంత ముఖ్య కార్యకర్త హత్యగావించబడి అంత సంచలనాత్మకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగేటప్పుడు మీరు ఎందుకు నా కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. కనీసం చిన్న చిన్న విషయాలకే పెద్ద ఎత్తున స్పందించే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్యను ఖండించలేదు, ఆ కుటుంబానికి సానుభూతి కూడా చెప్పలేదు. కారణం పెద్ద దస్తగిరికి, కమలాపురం మాజీ ప్రజాప్రతినిధికి, కడప మాజీ ప్రజాప్రతినిధికి వీళ్ళ ముగ్గురి మధ్యలో వందల కోట్ల రూపాయల భూ లావాదేవీలు ఉండడమే ప్రధాన కారణం. మొత్తం ఇద్దరి ప్రజాప్రతినిధులకు సంబంధించిన బినామీ లావాదేవీలు, అనేక మంది బెదిరించి అదిలించి రాయించుకున్న భూముల అగ్రిమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా పెద్ద దస్తగిరి దగ్గర ఉండడము, పెద్ద దస్తగిరికి ఈ ముగ్గురికి మధ్య వచ్చిన ఆర్థిక లావాదేవీ వచ్చిన విభేదాలతోనే ఈ హత్య కావించడం పడింది. సర్వే నెంబర్ 492లో వీళ్ళ వెంచర్ కూడా వేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి, పెద్ద దస్తగిరి, ఆ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి 492లో కాలువ పోరంబోకును 97 సెంట్ల కాలువ పోరంబోకును ఆక్రమించి వీరు కొంత భూమి కొనడం జరిగింది. 492లో ఉన్న కాలువ పొరంబోకును ఆక్రమించుకొని ప్లాట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి వెనుకల పుల్లయ్య అనే ఒక దళిత సోదరునికి 1 ఎకరా 50 సెంట్లు గతంలో ఎప్పుడో ప్రభుత్వము డీకేటీ పట్టారు ఇవ్వడం జరిగింది. ఆ పుల్లయ్య పేరును తీసేసి పెద్ద దస్తగిరి తండ్రి గారి పేరు కూడా పుల్లయ్యే. ఈ భూమి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్యదని చెప్పి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్య పేరుతో ఈ రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేసి ఆ భూమిని కూడా ఆ దళితులకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల భూమిని, వాగుపురంపోకైన 97 సెంట్ల భూమిని, ఇంకా కొంత భూమిని కలిపి సెంటు 12 లక్షల రూపాయలతో వీళ్ళంతా కూడా అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుతో గిఫ్ట్గా పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డికి ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించడం జరిగింది. ఆ భూమిలో ఇంత పెద్ద బంగ్లా ఎవరు చూసినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న గూడూరు కానీ అలంకానపల్లి వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ వాగు పోరంబోగును పుల్లయ్యకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల డీకేటీ భూమిని ఆక్రమించుకొని సెంటు 12 లక్షల రూపాయలతో అమ్ముకొని ఇంత బంగ్లాలన్నీ కట్టుకోవడం జరిగింది. మహిళా బిల్లులపై వాస్తవాలను కప్పిపెట్టి తప్పుడు ప్రచారంతో రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అసత్యపు ప్రచారానికి ఒడిగట్టిన ఎన్డీఏ చర్యలు తీవ్ర ఆక్షేపణీయమన్నారు. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులకు పాల్పడుతుంటే ఎన్డీఏ సర్కార్ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. ఓటు హక్కును కాలరాసే ఎన్ఐఆర్ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఊసరవెల్లి రాజకీయాలకు చిరునామాగా మారిన చంద్రబాబు నాయుడు విభజన హామీలపై వైఖరి స్పష్టం చేయాలని కోరారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం, లక్షల ఎకరాల భూములు అయిన వారికి కట్టబెట్టేందుకు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. దేశంలో ఎలక్షన్ కమిషన్ అమలు చేస్తున్న ఎన్ఐఆర్ వల్ల
ఓట్ల తొలగింపు ద్వారా ప్రజాస్వామ్యం నిలువున కూలుతోందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా మారిన ఎన్ఎస్ఆర్ను తిప్పికొట్టే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ వాళ్లకు ఏమైనా చదువు వస్తా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అసలు మహిళా బిల్ అనేటువంటిది నిన్న పార్లమెంటులో బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిందా? ఈ ప్రవేశపెట్టింటే ఎప్పుడు ప్రవేశపెట్టింది, ఏ నోటులో దాన్ని పేర్కొన్నారో కొంచెం వివరంగా చెప్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. మహిళా బిల్లు 2023లో అది అన్ని రాజకీయ పార్టీలతో ఆమోదం పొందింది. మీరు సెప్టెంబర్ 24వ తారీఖు మీ బీజేపీ కార్యాలయంలోకి పోయి స్వీట్లు పంచుకొని పండగ చేసుకున్నటువంటి అంశాన్ని దేశ ప్రజలు ఏమన్నా మర్చిపోయారని చెప్పి మీరు ఏమన్నా భావిస్తూ ఉన్నారా? కాబట్టి 2023లో ఈ బిల్లును ఆమోదం పొందిన తర్వాత, డీలిమిటేషన్ జరిగిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ యొక్క మహిళా బిల్లును 2034లో అమలు చేస్తామని చెప్పి మీ వాళ్ళతోనే కదా మీరు పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది. మరి దాన్ని ఎట్లా మర్చిపోయారని చెప్పేసి మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మేము ముగ్గురం పైకి లేచి ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా ఇండియా బ్లాక్ రాకుండా మొత్తం మహిళల ఓట్లన్నీ నాకే పడేటట్టు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే. అసలు మీకు మహిళలు ఎందుకు మీ ఎన్డీఏ బ్లాక్ ఓటు వేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మణిపూర్లో అంతమంది మహిళలు బట్టలు లేకుండా ఊరేగించి బిరిబిత్తల నడి బజార్లో పరిగెత్తిస్తే ఈ భారత ప్రధానమంత్రి ఏమైనాడు? ఇప్పుడు ప్రజాస్వామ్యానికి వారధిగా పిల్లలుగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఏమైనారు? ప్రశ్నిస్తా, నిలదీస్తా, నిగ్గదిస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న అశేష భక్తజన కోరికలు నిర్వహిస్తున్న శ్రీ కాశీ విశ్వనాథ శ్రీ నిమిషాంబాదేవి ఆలయ వార్షికోత్సవ విశేష పూజోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ మేరకు కడప నగరం బెల్లంమండి వీధిలోని శ్రీ కాశీ విశ్వనాథ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నగరం బెల్లంమండి వీధిలో దాదాపు 20 ఏళ్ల క్రితం శ్రీ నిమిషాంబాదేవి ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి భక్తులను అమ్మవారు కటాక్షిస్తున్నారన్నారు. 21 రోజుల పాటు అమ్మవారి ప్రదక్షిణ చేసినట్లయితే 100% కోర్కెలు నెరవేరుతాయన్నారు. ఈ ఆలయంలో ప్రతి ఏడాది మహాశివరాత్రి, వార్షికోత్సవ వేడుకలు, దసరా ఉత్సవాలు భక్తుల తోడ్పాటుతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ అమ్మవారి జన్మదినం కారణంగా 4 రోజుల పాటు విశేష పూజోత్సవాలు ఉంటాయన్నారు. అందులో భాగంగా 28వ తేదీ చండీ హోమం, 29వ తేదీ వరకు అమ్మవారికి ప్రతిష్ట, అన్నదాన, గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నిమిషాంబాదేవి నమః. కడప పట్టణం బెల్లంమండి వీధిలో దాదాపు 20 సంవత్సరాల క్రితము శ్రీ నిమిషాంబాదేవి ఆలయం నిర్మించడం జరిగినది. ఈ యొక్క ఆలయం యొక్క ప్రాశస్త్యం ఏమంటే, నిమిషాంబాదేవి అంటే మన కోరికలు నిమిషాల్లో తీర్చేటువంటి అమ్మవారు. కాబట్టి మనము 21 దినము అమ్మవారికి ప్రదక్షిణ చేసినట్లయితే అమ్మవారు 100కి 100% వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది. ఇక్కడ ఈ దేవస్థానం నందు మహాశివరాత్రి కార్యక్రమము, అలాగే వార్షికోత్సవము, ఏప్రిల్ మే నెలలో వార్షికోత్సవము, దసరా ఉత్సవములు నిరవధికంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమములకు భక్తాదులచే వారి వారి శక్తి మేరకు చందాలు తీసుకొని, విరాళములుగా తీసుకొని ఈ కార్యక్రమంలోనూ నిర్విఘ్నంగా నెరవేర్చుతున్నాము. 26వ తారీఖు అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి రేపు 26వ తారీఖు జన్మదినం మొదలుకొని 29వ తారీఖు వరకు అమ్మవారికి ప్రతిష్టా దినోత్సవం కావున 28వ తారీఖు మంగళవారము
చండీ హోమం నిర్వహింపబడుతుంది. 29వ తారీఖు అన్నదాన కార్యక్రమము, ఆ తదుపరి గ్రామోత్సవము నిర్వహింపబడును. కావున భక్తాదులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకొనుచున్నాము. శ్రీ నిమిషాంబాదేవి నమః. కాశీ విశ్వేశ్వర స్వామియే నమః. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా కూలీలకు వేతనాలు చెల్లించకుండా తమ పార్టీ నేతలకు మేలు చేకూర్చే కూటమి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అవినీతిమయం చేసిందన్నారు. అవినీతిపై ఉన్న ప్రేమ ఉపాధి హామీ పథకం కూలీల వేతనాల చెల్లింపులో లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు. గత డిసెంబర్ 25 నాటికి ఉపాధి హామీ కూలీల బకాయిలు 1000 కోట్లు ఉండగా ₹1 చెల్లించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద 1000 కోట్లను గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కోసం విడుదల చేయగా ఆ మొత్తాన్ని సర్పంచుల పదవీకాలం ముగిశాక స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో తమ వారి స్వలాభం కోసం పార్టీకి పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చే చర్యలు అవలంబించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఆందోళనలో పార్టీ నేతలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ విభాగము జిల్లా అధ్యక్షుడు పైడేల లక్ష్మీనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా కడప. ఉపాధి హామీ పథకాన్ని అవినీతిమయం చేసిన కూటమి ప్రభుత్వము, అవినీతి పైన ఉన్నటువంటి ప్రేమ ఉపాధి హామీ పథకం యొక్క కూలీల వేతనాలను చెల్లించే విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. డిసెంబర్ 25 నాటికి ఉపాధి హామీ కూలీల బకాయిలు 1000 కోట్లు, 1000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వము ₹1 కూడా చెల్లించలేదు. చెల్లించకపోగా 15th కేంద్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం కింద 1000 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసినటువంటి ఆ 1000 కోట్ల రూపాయలను పంచాయతీల సర్పంచులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆ మొత్తంలో రాష్ట్ర వ్యాపితంగా ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క చిల్లి గవ్వ డ్రా చేసినటువంటి పాపాన పోల. ఎందుకంటే అప్పుడు ఆ సర్పంచుల చేత చేపిస్తే ముందున్న ప్రభుత్వానికి ముందున్న సర్పంచులతో చేపించే మంచి పేరు వస్తుందనే చెడ్డ ఉద్దేశంతో ఈ 1000 కోట్ల నిధులను మన ఏప్రిల్ 3 నుంచి స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఆ అమౌంట్లను వారి స్వలాభం కోసం, వారి పార్టీ యొక్క న్యాయకత్వానికి లబ్ధి చేకూర్చడం కోసం స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని డ్రా చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకు సంబంధించిన అజెండా, వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన లీడర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు మండు టెండలో చేసేవారికి మంచినీరు కూడా ఇవ్వలేని దురదృష్ట ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఉపాధి హామీ పని పెట్టమని అడిగితే పెట్టే నాదుడే లేడు. ఉపాధి హామీ పని చేసేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా ఆదుకునేవాడు కానీ దాన్ని పట్టించుకునే పాపాన కానీ ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద దస్తగిరి హత్య వ్యవహారంలో వైసీపీ నేతల ప్రమేయం,
పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దోషులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ సుబ్రహ్మరెడ్డి స్పష్టీకరణ. సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పుకు పుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. వైసీపీ నేతల ఆర్థిక లావాదేవీల వల్ల పెద్ద దస్తగిరి హత్యకు గురైతే గంజాయి బ్యాచ్ హత్యగా పేర్కొనడం హాస్యాస్పదం. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడి. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల 30,000 కోట్ల బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ ప్రకటించాలి. ధర్నా కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.